హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను పాంపుట్టకి వెళ్తున్నాను అండి, కొంచెం మట్టి దేనికి. రేపు మాస శివరాత్రి కాబట్టి శివలింగం తయారు చేసుకుందామని. సో ఇక్కడ చూస్తున్నా, ఎక్కడ నాకు కనిపిస్తలేదు పుట్ట. సో చూద్దాం ఎక్కడ మాకు కనిపిస్తుందో. సో ఎన్నో తిరిగిన తర్వాత ఫైనల్గా ఇక్కడ నాకు పుట్ట కనిపిస్తుంది. సో ఇదే మట్టి తీసుకెళ్తే బెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇదే తీసుకెళ్తా అనుకుంటున్నా. ఫస్ట్ ఈ మట్టి తీసుకెళ్తాం అనుకుంటా. ఫస్ట్ ఇక్కడ గంగాజలం చల్లుకొని పసుపు కుంకుమ అయితే వేయలేదు. సో భయం అవుతుంది చాలా, ఇక్కడ ఎవ్వరు లేరు, ఒక్కరు కూడా లేరు. ఆయన నేను వచ్చాను. అయితే ఈ విధంగా పార్థిక శివలింగాన్ని తయారు చేసుకున్నానండి. దీన్ని ఈరోజు మాస శివరాత్రి రోజు నేను పూజ చేసుకుంటున్నాను. సో పూజకు కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను. ఇది వచ్చి చందనం అండి, ఇది వచ్చేసి కుంకుమ, మీకు అందరికీ కనిపిస్తున్నట్టుంది. సో ఒక నెయ్యి దీపం కావాలి. ఇవి వచ్చేసి 5 రకాల పండ్లు, బిల్లపత్రాలు కంపల్సరీ 7 కావాలి, 7 పూలు కావాలి, శుద్ధ జలం కావాలి, 7 అట్టి పండ్లు కావాలి, నెక్స్ట్ పంచామృతం కావాలండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఇక్కడ పూజలు అవుతున్నాయండి, గణేష్ చతుర్థి కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి అందరికన్నా ముందు శివలింగానికి చిన్నగా పంచోపచార పూజ చేసుకున్న తర్వాత, ఆయనకు బిల్వపత్రం అర్పితం చేసుకున్న తర్వాత, ఆయనకు మీ దగ్గర ఏవైతే వస్తువులు ఉన్నాయో దాంతో దేవుణ్ణి పూజ చేసుకుని, ఫస్ట్ వచ్చేసి మనం పసుపు గౌరీ గణేష్ తయారు చేసుకుంటాం కదా, దానికి మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు పూజ చేసుకోవాలండి. శ్రావణ మాసంలో మీ అందరికీ తెలుసు, చాలామంది 16 సోమవారాల వ్రతం ఉంటారు కదా, ఆ 16 సోమవారాల శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు ఈ పూజను చేసుకుంటారండి. ఈ పూజ చేస్తే చాలా అంటే చాలా మీ ఏ కోరిక అయినా తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే పార్థిక శివలింగాన్ని మనం తయారు చేస్తాం కదా, మన సొంత హస్తాలతో తయారు చేస్తాం కాబట్టి మన చేతిలో ఉన్న రేఖలు ఉంటాయి కదా, దాంట్లో ఏదన్నా మన ఏమైనా బ్యాడ్గా రేఖలు ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. అందుకే స్వయంగా మన శివలింగాన్ని తయారు చేయాలి. సో వీడియోను కనిపిస్తున్నట్టు నేను శివలింగాన్ని పూజ చేస్తున్నాను. సో మీరు ఈ శ్రావణ మాసం కాకపోయినా ప్రతి ఒక్క నెలలో ఒక మాస శివరాత్రి రోజు ఉంటుందండి, ఆ రోజు మీరు శివలింగాన్ని పూజ చేసుకోండి. తప్పకుండా మీకే అనుభవం వస్తుంది ఎలా ఉంటుందో. సో అందరికన్నా ఫస్ట్ శుద్ధ జలంతో శివలింగాన్ని అభిషేకం చేస్తున్నాను. శుద్ధ జలం అయిపోయిన తర్వాత పాలతో అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ జలంతో అభిషేకం చేయాలి. అలానే మొత్తం కంటిన్యూగా 5 రకాలతో అంటే పంచామృతాలతో అభిషేకం చేయాలండి. సో ఇప్పుడు పెరుగుతో అభిషేకం చేస్తున్నాను. పెరుగుతో అభిషేకం చేస్తే మళ్ళీ వాటర్తో అభిషేకం చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి తేనె, మీ దగ్గర తేనె అంటే తేనెతో అభిషేకం చేయాలి. చాలామంది అంటే ఇది హిందీలో ఆన్లైన్లో చూపించినట్టు మేము ఆన్లైన్లో చూసి పూజ చేసామండి. సో మీరు కూడా తప్పకుండా శివలింగాన్ని పెట్టి తప్పకుండా నార్మల్గా అయినా మీకు తగ్గినట్టు పూజ చేసుకోండి. ఇప్పుడు చక్కెరతో అభిషేకం చేస్తున్నానండి. మొత్తం కలిసి 5 పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఈ 5 వాటితో మళ్ళీ దాంతోపాటు గంగాజలం, ఈ 5 వాటితో శివలింగానికి అభిషేకం చేసేసి మీకు ఏ మంత్రం రాకపోయినా పర్వాలేదు, మీ మనసులో ఓం నమో భగవతే రుద్రాయ అయినా, లేదంటే ఓం నమః శివాయ అంటే సర్వశ్రేష్ఠ మంత్రం అది చేసుకుంటూ శివునికి పూజ చేసుకుంది చాలు. సో లాస్ట్లో మళ్ళీ శివలింగానికి జలధార అంటే మనం లింగానికి అభిషేకం అంటే ఒక్కొక్క డ్రాపు శివునికి అభిషేకం చేయాలన్నట్టు. సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో కొత్తగా ఉంటే.
నెక్స్ట్ నేను చూపిస్తున్నట్టు అన్నీ ఏడేడు సంఖ్యలో దేవుడికి ఎక్కియాలండి. ఫ్రూట్స్ కానీ ఫల్ కానీ ఏది ఉన్నా. సో నేను ఇక్కడ బిల్వపత్రం 7 ఎక్కిస్తున్నానండి. అక్షతులు 108 అక్షతులు ఎక్కించాలి. ఈ పండ్లు వచ్చేసి ఎక్కియాలి. నెక్స్ట్ గరిక ఉంటుంది కదా, గరిక ఎక్కియాలి దేవుడికి. సో మీ దగ్గర ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ ప్రతిదీ శివనామస్మరణ చేసుకుంటూ అన్ని వీడియోలో కనిపిస్తున్నట్టు నేను ఎలా అయితే ఎక్కిస్తున్నానో మీరు కూడా దేవునికి అలానే ఎక్కియండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది శివుని పూజ చేసుకున్న తర్వాత. నేను ఈసారి అంటే ఆయన 3 years నుంచి చెప్తున్నాడండి ఆ పండితుడు, కానీ నేను ఈసారే చేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇంకొకటి ఈ పూజ అయిపోయిన తర్వాత ఈరోజు నైట్ 12 గంటల లోపలనే దేవునిని విసర్జనం చేసేయాలన్నట్టు, నిమజ్జనం చేసేయాలన్నట్టు పార్థివ శరీరాన్ని. సో వీడియోని మీకు కనిపిస్తే పండ్లన్నీ తీసేయండి. పండ్లన్నీ తీసేసి ఆ పండ్లు మీరే స్వీకరించండి. దొరికితే ఆవుకి పెట్టండి. కొన్ని ఆవుకి పెట్టి కొన్ని మీరు తీసుకోండి. స్వీట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఇవి ఏవైతే ఆకులు ఇవన్నీ ఉన్నాయో వీళ్ళని సైడ్లో పెట్టేసి దీన్ని ఎండలో పెట్టి ఆరిన తర్వాత చెట్లలో వేసినా పర్వాలేదు, లేదంటే వాటర్లో నిమజ్జనం చేసినా పర్వాలేదు. సో వీడియోలో కనిపిస్తున్నట్టు దీన్ని ఎక్కడ పడేయదు. మళ్ళీ దీంట్లో ఒక బెల్లపత్రం, మనం తామర గింజలు వేసాం కదా, తామర గింజలు ఒక కాయిన్, ఈ మూడింటిని మాత్రం ఒక దాంట్లో కట్టేసి ఎర్రని వస్త్రంలో కట్టేసి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. పైసలు దాచే దగ్గర పెట్టుకోండి. ఇది లక్ష్మి అండి. సో మొత్తం ఏవైతే అన్నిటినీ ఒక సైడ్లో పెట్టేసి లాస్ట్లో ఈ పాలు ఏవైతే ఉందో దీన్ని కూడా ఏదైనా తొక్కని ప్లేస్లో చెట్లలో వేసేయండి. తర్వాత శివలింగం ఏవైతే ఉందో దానిని ఒక బకెట్లో తీసుకొని ఆ బకెట్లో ముంచేయండి. సో వీడియోలో మీకు కనిపిస్తున్నట్టు చూడొచ్చు. కొంచెం బకెట్లో గంగాజలం, కొంచెం పువ్వులు వేసుకొని ఆ శివలింగాన్ని మంచిగా ప్రేయర్ చేసి మంచిగా మొక్కేసి ఆ దేవుణ్ణి మీ సహస్రాలతో లేపి దాన్ని బకెట్లో నిమజ్జనం చేసేయండి. అంతే అండి. నిమజ్జనం చేసి మీతో ఏమైనా తప్పు ఏమైనా ఉంటే క్షమించండి అని శివయ్యని మొక్కొని ఆ పాలు వచ్చేసి మీ ఇంట్లో అంతా చల్లండి. చల్లిన తర్వాత మిగిలిందంతా చెట్లకి వేసేయండి. ఆ ఫ్రూట్స్ అయితే యాక్చువల్గా అయితే గోమాతకు తినిపించాలండి. గోమాత దొరకలేదనుకో ఏదో ఒక దానికి తినిపించేసి, ఏదో పక్షియో ఏదో దానికి పెట్టేసి మిగతా మీరు తినొచ్చండి. సో ఇంతే అండి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.